ఇలా చూడండి. ఓకే సార్. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా డీలర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి తెల్ల రేషన్ కార్డుదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సరుకులు బియ్యం కానీ పప్పు కానీ ఇతర సరుకులు కానీ ఏవైతే ఉన్నాయన్నీ కూడా సరఫరా చేయటువంటిదని మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం పథకం పెట్టి పేదవారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో పెట్టినటువంటి ఈ విధానం ఏదైతుందో అది 14-19 కాలంలో కూడా రేషన్ డీలర్స్ ద్వారాగా అందరికీ కూడా సరఫరా చేసేవారు. దానితో పాటు ఎవరైతే వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ లేకపోతే అనారోగ్యంగా ఉన్నటువంటి బెడ్ రీడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నామినీతో కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ కూడా ఇచ్చి ఇబ్బంది లేకుండా ఇచ్చేది. దాంతో 24/7 లాగా ఒక షాప్ లోనో లేదా ఒక ఇంటిలోనూ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ పని చేసుకున్నా సరే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు నిత్యావసర పనుల కోసం వ్యవసాయ పనులు కావచ్చు, షాపుల్లో పనులు కావచ్చు, వివిధ రకాల పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి టైంలో వచ్చి డీలర్ దగ్గరికి వచ్చి ఎనీ టైం వచ్చి పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంది. కొంతమంది ఉదయాన్నే వచ్చేవారు, కొంతమంది మధ్యాహ్నం వస్తారు, కొంతమంది రాత్రులు వచ్చే పరిస్థితి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యాన్స్ అనేటువంటి దాన్ని పెట్టి మీకు ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పి పెడితే దాంతో వీళ్ళు నిత్యావసర పనుల కోసం వ్యవసాయ పనులు కావచ్చు, వేరే పనులు కావచ్చు, ఆ టైంలో వ్యాన్ వెళ్ళి వాళ్ళు కూడా డోర్ డెలివరీ ఇచ్చింది ఎక్కడ కూడా లేదు. ఆ వీధిలో పెట్టి అందరూ కూడా ఒక ఆర్నోడ్ పెట్టి కొడితే వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళాలి తప్ప ఎవరు కూడా డోర్ డెలివరీ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇలా వ్యవసాయ కూలీలు కానీ వేరే పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇంటి దగ్గర లేని టైంలో కనుక ఆ వీధుల్లో కానీ ఆ పేటల్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని ప్రజలకు ఇబ్బంది పడవు. దానికోసం వాళ్ళు ఏంటి ఆ వ్యాన్ వస్తుందని చెప్పి తెలిసినప్పుడు ఆ రోజు వాళ్ళ పని ఏదైతుందో ఒక ₹500 కావచ్చు లేదా ₹300 కావచ్చు ప్రతిరోజు కష్టపడి తెచ్చుకుంటే డబ్బులు పోగొట్టుకుని ఆ వ్యాన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి, ఇంటికాడ కాపలా కోసం కూర్చున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సంబంధిత సివిల్ సప్లై మంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఆ వ్యాన్ సిస్టమ్ అంటే కూడా దానికంటే కూడా గతంలో ఏ సిస్టమ్ అయితే ఉందో దాన్నే చేస్తూ ఇప్పుడు కూడా దివ్యాంగులు కానీ బెడ్ రీడ్ ఉన్న పేషెంట్స్ కానీ వికలాంగులు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే కనుక వారికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పిన దాంతో ఈ యొక్క దీని స్కీమ్స్ దాన్ని మనం మార్చి వ్యాన్ తీసి డోర్ డెలివరీ పెట్టాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ 1వ తారీఖు నుంచి కూడా గతంలో ఏ విధంగా చేశారో అట్లా చేయాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉంది. దాన్ని రాష్ట్రంలో డీలర్స్ అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏది అయినప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సరుకులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. డీలర్ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా దానికంటే ఇది బెటర్ అని చెప్పని మీరు కూడా అనేక సందర్భాల్లో మీరందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇచ్చి మాకు ఇట్లా కావాలని చెప్పి గతంలో మీరు కోరుకున్న పరిస్థితి కూడా ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎక్కడా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకోకుండా మీరు సర్వీస్ మంచిగా తీసుకొచ్చి ఇటు డీలర్కే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ఇలాగ మీరు మంచి సర్వీస్ చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు సంబంధిత మంత్రి గారు మీకు ఏదైతే వాళ్ళకి చేస్తారో దాన్ని వారిని కూడా అభినందిస్తూ దీన్ని సక్రమంగా పరిపాలన చేసే విధంగా మీరు మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా డీలర్స్ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాం.